క్యాప్సికమ్ బంగాళదుంప కూర వచ్చేసి అన్నంతో పాటు చపాతీ వెజ్ బిర్యానీల్లో కూడా ఎంతో రుచిగా ఉండేలాగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 బంగాళదుంపలు 2 క్యాప్సికమ్ తీసుకోవాలి. వీటిల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 2.5 స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ముక్కలుగా కోసుకున్న బంగాళదుంపలను దీనిలోకి వేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోండి బంగాళదుంపలు వచ్చేసి. వీటిల్ని నూనెలోకి వేసుకుని పెద్ద మంట పైన వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వీటిల్ని ముక్క కాస్త మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. అవసరమైతే మంటను కాస్త తగ్గించుకుని వేయించుకోండి. ఈ బంగాళదుంపలు వచ్చేసి మనకు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. 70 నుండి 80% వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన నూనెలో నుండి కూరకు సరిపడా నూనెను ఉంచుకుని మిగిలింది తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ నూనెలోకి ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయల సన్నటి తరుగును వేసి వీటిల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక టొమాటో సన్నటి తరుగును దీనిలోకి వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సన్నని మంట మీద ఈ టొమాటోలను మంచిగా మగ్గనివ్వాలి. టొమాటో పూర్తిగా మగ్గి మెత్తపడిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే ముక్కలు కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ను వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కోసుకునేటప్పుడు లోపలున్న గింజలు లేకుండా చూసుకోండి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. క్యాప్సికమ్ వచ్చేసి మనకు త్వరగానే మగ్గిపోతుంది, ఎక్కువ సమయం పట్టదండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూన్లు ఉప్పు 2.5 స్పూన్ల కారం వేస్తున్నాను. మీ రుచికి తగినట్లుగా మీరు ఉప్పు కారం వేసుకోండి. దీంతో పాటు కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోండి. ఇలా మూత పెట్టేసి దీన్ని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా నూనె ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది. అప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను దీనిలోకి వేసుకోండి. ఈ బంగాళదుంప ముక్కలు కూర మొత్తంలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. వేసుకున్న బంగాళదుంప ముక్కలు కూరలో పూర్తిగా కలిసి ఉప్పు కారం బాగా పట్టేలాగా చూసుకుంటూ కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా మగ్గనివ్వటం వలన కూర మొత్తానికి ఉప్పు కారంతో పాటు మనం వేసుకున్న పొడులు కూడా బాగా పడతాయి. తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టి సన్నని మంట మీద మగ్గించుకుంటే మనకు కూర తయారైపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప క్యాప్సికమ్ కూర మనకు తయారైపోతుంది. ఇది వచ్చేసి చేసుకోవటానికి తక్కువ సమయం పడుతుంది, రుచి చాలా బాగుంటుంది. మరి ఈ వీడియోలో చెప్పిన బంగాళదుంప క్యాప్సికమ్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.